హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఐ లవ్ యూ సఖీ 10వ భాగంలో ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. విశాల్ అప్పుడే హర్ష దగ్గరికి వస్తాడు. ఏంట్రా ఒక్కడే ఉన్నావు ఇక్కడ అని. హాస్నీని పిలిచాన్రా, ఏదో అలిగి వెళ్ళిపోయింది. అరే నీకో విషయం చెప్పాలరా, సురేంద్ర గాడు పెళ్లికి వచ్చాడు. అంటే రాగినికి అటాక్ అయింది కదా, దాని గురించి ఏదో తెలిసినట్లుంది. ఎంక్వైరీకి వచ్చినట్లున్నాడు. నేను అదే అనుకుంటున్నాన్రా, ఆధారాల కోసం వెతుకుతున్నాడు వాడు. రాగినీనా కాదా అని ఎంక్వైరీకి వచ్చినట్లున్నాడు. నార్మల్ డ్రెస్ లో వచ్చాడు. నేనే వెళ్ళి వాణ్ణి మందలించాను. అరే విశాల్గా, వాణ్ణి ఎందుకు మందలించావు, అవసరమా అని అంటాడు. ఎవరో తెలియదు, పెళ్లికి వచ్చాడంటే రాగిణి మీద కూడా అటాక్ జరిగింది కదా, పెళ్లి అని తెలిసి వచ్చినట్లున్నాడు. కాకపోతే ఇప్పుడేమీ ఎంక్వైరీ చేయడు. మా చైత్రాను ఎందుకు చూస్తున్నాడు, అది చైత్ర మాట్లాడితే తెలుస్తుంది. కానీ హాస్ని ఎక్కడ చైత్ర వదులుతుంది? సురేంద్ర మీద కోపంతో చైత్రను అసలే వదిలిపెట్టలేదు. సురేంద్ర మాట్లాడితే చెప్తాడు విశాల్. హర్ష కూడా నవ్వేస్తాడు. హాస్నిని నేను తీసుకుని వస్తాను, చైత్ర సురేంద్ర మాట్లాడేటట్టు చెయ్యరా అంటాడు విశాల్. సరేరా, నువ్వు వెళ్ళి హాస్నితో పని ఉందని చెప్పి తీసుకెళ్ళు, నేను చైత్ర దగ్గరికి వెళ్తాను అంటాడు హర్ష. విశాల్ వెళ్ళి హాస్నిని పిలుస్తాడు. ఏంటి విశాల్ రమ్మన్నారు అని అంటుంది. నీతో కొంచెం మాట్లాడాలి, కూర్చో అని అంటాడు. చెప్పండి అని ఎదురుగా కూర్చుంటుంది హాస్ని. హాస్ని, ఆ రోజు నీ మీద అటాక్ జరిగినప్పుడు అక్కడ ఇద్దరు ఉన్నారు, నువ్వు గమనించావా అని అంటాడు. నేను అదేం చూడలేదు విశాల్, హర్ష అరిచేసరికి నాకు భయమేసి డోర్ తీసి వచ్చాను. హర్ష దగ్గరికి వెళ్ళాను. ఇంతలో వెనక నుంచి ఎవరో పొడి చేశారు. మీరు మాత్రం ఒక అతనితో పరిగెడుతున్నారు, అది మాత్రమే కనిపించింది. తర్వాత నాకేమీ గుర్తులేదు అని అంటుంది హాసిని. నేను చెప్తున్నానని ఏమనుకోకురా, కొంచెం జాగ్రత్తగా ఉండు. హర్ష ఏది చెప్పినా నీ మంచికే. నిన్ను ఆఫీస్ నుంచి చాలా రోజులు ఫాలో అయ్యాడు, ఎందుకంటే నిన్ను వాడు గుర్తుపట్టాడు కాబట్టి నువ్వు ఏదో ఫీల్ అయ్యావు. వాడు చాలా మంచోడు, నాకు తెలుసు విశాల్, హర్ష చాలా మంచి పర్సన్ అని. హర్షను ఎందుకు దూరం పెడుతున్నావు అంటాడు విశాల్. నేనెందుకు దూరం పెట్టాను, మాట్లాడుతున్నాను కదా. ఏంటి నా దగ్గరే దాస్తున్నావా? నాకు అన్నీ తెలుసు హాసిని, ఆ రోజు ముద్దు పెట్టింది కూడా వీడే కదా అని అంటాడు. హాసిని కళ్ళు తేలి చూస్తుంది. మీకెలా తెలుసు అని. నీకు చైత్ర ఎలా బెస్ట్ ఫ్రెండో హర్ష నాకు అలా బెస్ట్ ఫ్రెండ్. నీకు ముద్దు పెట్టిన రోజు నాకు వచ్చి చెప్పాడు. పాపం నీకోసం మొత్తం ఎంక్వైరీ చేశాడు. మీరు ఉన్న ఏరియాలో ఇద్దరం చాలా రోజులు తిరిగాము, నువ్వు కనపడతావేమో అని నీకు సారీ చెప్పాలని చాలా ట్రై చేశాడు. కానీ నువ్వు దొరకలేదు, నువ్వే గుర్తుపట్టావు. నీకు నచ్చలేదా హర్ష అంటే అని అంటాడు. అలా ఒక తెలియని వ్యక్తి వచ్చి ముద్దు పెడితే ఎలా ఉంటుంది అని అంటుంది. ఆ విషయంలో సారీ చెప్పడానికి వచ్చాడు, కానీ వాడు నిన్ను చూడగానే నచ్చేశాడు. ఇంకో అమ్మాయిని కన్నెత్తి కూడా చూడని మనిషి నీకు లొంగిపోయాడు. హాసిని ఏం మాట్లాడకుండా అలాగే కూర్చుంటుంది. హాసిని, నేను ఇలా అంటున్నాను తప్పుగా అనుకోకు, వాడు మాత్రం నిన్ను బాగా ఇష్టపడుతున్నాడు. తొందర ఏమీ లేదు, నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకో. నేను నీకు ఒక ఫ్రెండ్, బ్రదర్ లాగా చెప్తున్నాను. నీకు శ్రీరామ్ ఎప్పుడు కనిపించినా ఇమిడియట్లీగా నాకైనా హర్షకైనా ఫోన్ చేయాలి నువ్వు. ఇప్పుడు మీ కొలీగ్ శ్రీనాథ్, అతనితో కొంచెం జాగ్రత్తగా ఉండు. ఎందుకు విశాల్ అలా చెప్తున్నాడు? హర్షకి కూడా శ్రీనాథ్ అంటే నచ్చట్లేదు. వాడికి నచ్చట్లేదంటే అర్థం చేసుకో, ఒక మనిషిని మొత్తం స్కాన్ చేశాడు. ఇంతలో చైత్ర వచ్చి వెళ్ళిపోదామా అని అడుగుతుంది. హాసిని లేచి వెళ్తాం విశాల్ అని అంటుంది. అందరం ఒకటే దగ్గరికి వెళ్లేది, లక్ష్మిని పిలవండి, నేను హర్షాన్ని పిలుస్తాను, కారులో వెళ్ళిపోదా అంటాడు విశాల్. ఇంతలో హర్ష కారు తీసుకుని వస్తాడు. అందరూ కూర్చొని ఇంటికి వెళ్ళిపోతారు. సురేంద్ర చైత్రతో మాట్లాడాక ఒకలాంటి ఫీలింగ్ లోకి వెళ్ళిపోతాడు. చైత్ర మాత్రం చాలా సైలెంట్ గా ఉంటుంది. హాసిని చైత్ర ఫ్లాట్ లోకి వెళ్లి ఫ్రెష్ అప్ అయి కూర్చుంటారు. లక్ష్మి చైత్ర కాల్ చేసి మా ఇంటికి రండి అని చెప్తుంది. చైత్ర హాసిని లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్తారు. హాసిని, లక్ష్మి ఎందుకు పిలిచావంటుంది. మమ్మీ రాత్రికి వంట చేస్తుందట, ఇక్కడికి మిమ్మల్ని రమ్మంది, అందుకే పిలిచాను అని అంటుంది లక్ష్మి. హర్ష విశాల్ ఇద్దరు వచ్చి చైత్రతో మాట్లాడాలరా అంటారు. అసలు ఏంటి మీరు ప్రతిదానికి
పోలీసుల్లాగా మేము దొంగల్లాగా ప్రశ్నలు వేస్తున్నారు. చైత్ర దగ్గర మాట్లాడటానికి ఏముంటుంది అని అంటుంది హాసిని. నిన్ను అడగట్లేదు కదమ్మా హాసిని, కూర్చోరా, నీతో మాట్లాడాలి అని అంటాడు హర్ష. అక్కడే ఉండి లక్ష్మి విశాల్ని చూస్తూ ఉంది. విశాల్ అది చూసి చూపు పక్కకు తిప్పుకుంటాడు. లక్ష్మి అనుకుంటుంది, ఎప్పుడు అర్థమవుతుందో ఈయనకి, ఒక్కసారి కూడా చూడడు అని అనుకుంటుంది మనసులో. చైత్ర, సురేంద్ర ఏం మాట్లాడాడు అని అడుగుతాడు హర్ష. ఆ మాటలు విన్న హాసిని, చైత్ర వాడితో మాట్లాడావా? నేను మాట్లాడొద్దన్నాను కదా, నేను మాట్లాడను, వాడితో ఎందుకు మాట్లాడామని గొడవ పెట్టుకుంది. హర్ష కోపంగా హాసిని చూస్తాడు. హర్ష కళ్ళల్లో కోపం చూసి హాసిని సైలెంట్ అయిపోతుంది. చైత్ర చెప్పురా అని అడుగుతాడు. దేని గురించి హర్ష అని అంటుంది. అది సురేంద్ర వచ్చాడు కదా, నీతో మాట్లాడాలని ట్రై చేశాడు. అదా, ఎలా ఉన్నావని అడిగాడు. బానే ఉన్నాను అని చెప్పాను. నేను అడిగాను, మీరేంటి పెళ్లికి వచ్చారు అని. రావాలనే వచ్చాను. నీకు రాగిణి ఎలా పరిచయం అని అన్నాడు. రాగిణి నా క్లాస్మేట్, అందుకే వచ్చాను అని చెప్పాను. నాకు రాగిణి గురించి కొన్ని విషయాలు చెప్పగలవా అని అన్నాడు. ఎందుకు బావా, రాగిణి గురించి ఏముంటాయి చెప్పడానికి అని అన్నాను. కొంచెం కేసు గురించి డీటెయిల్స్ కావాలి అన్నాడు. నాలానే నార్మల్ గా చదువుకుంది, జాబ్ చేస్తుంది, ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం చేసుకుంటుంది, చాలా మంచి అమ్మాయి. అంటే ఈ మధ్య తనకి ఏమైనా అటాక్ లాగా ఏదైనా జరిగిందా అని అంటాడు. అంటే హాస్పిటల్లో అడ్మిట్ అయిందా అని. అప్పుడు గుర్తొస్తుంది చైత్రకి రాగిణి హాస్పిటల్లో ఉండటం. అదేమీ లేదు, ఏం జరగలేదు అని అంటుంది. ఏమైనా ప్రాబ్లమా బావా అని అడిగాను. నో నో, అలాంటిదేమీ లేదు. ఈ మధ్యన ఒక అమ్మాయి మీద అటాక్ జరిగింది, కాకపోతే అది పబ్లిక్ కాలేదు. మేము దానికోసం వెరిఫై చేస్తున్నాము. రాగిణికైతే అలాంటిదేమీ జరగలేదు. సరే, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఆఫీస్ అయిపోగానే తొందరగా ఇంటికి వెళ్ళు. నైట్ లో ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకు. అవును, ఆఫీస్లో కూడా అనౌన్స్ చేస్తున్నారు. ఊరెందుకు వెళ్ళావు 10 days అని అన్నాడు. అంటే కొంచెం హెల్త్ బాగలేక వెళ్ళాను. సారీ చైత్ర, నీకు నేనంటే చాలా ఇష్టమని తెలుసు, కానీ నిన్ను ఇలా వదిలేస్తానని అనుకోలేదు. నువ్వు ఎక్కడ డిప్రెషన్లోకి వెళ్ళిపోతావేమో అని చాలా భయపడ్డాను. పర్వాలేదు, బాగైనావు. ఐఆమ్ సో సారీ, నేను కావాలని చేయలేదు అని అన్నాడు. పర్వాలేదు బావా, నీకు ఆ అమ్మాయి నచ్చింది, చేసుకున్నావు, నువ్వు హ్యాపీగా ఉండు అని అంటుంది. ఏం హ్యాపీ చైత్ర, ఆన్లైన్లో వాళ్ళని పెళ్లి చేసుకుని మోసపోయాను అని అన్నాడు. ఏంటి, ఏమైంది బావా అన్నాను. గత 3 నెలలుగా అనుకోకుండా ఫేస్బుక్ లో పరిచయమైంది. నేను అసలు చాట్ చేసేవాడినే కాదు, కానీ ఆ అమ్మాయి చాట్ చేసేది. నేను అప్పుడప్పుడు చేసి కనెక్ట్ అయ్యాను. ఒక్కరోజు కూడా మెసేజ్ రాకపోతే నాకు అంతా ఏదోలాగా అయ్యేది. అలా అలా 3 నెలలు చాట్ చేసుకున్నాం. తర్వాత బయట కలిసాం. ఆ అమ్మాయి నచ్చింది, తన బిహేవియర్ అంతా నచ్చేసింది. పెళ్లి చేసుకోవాలని తొందర పెట్టింది నన్ను. నేను చెప్పాను, నాకు మరదలు ఉంది, ఇంట్లో వాళ్ళు తనతోటి పెళ్లి ఫిక్స్ అయినట్లే, కానీ నేను అమ్మ వాళ్ళని ఒప్పించడం చాలా కష్టం అని అన్నాను. నన్ను ఇష్టపడ్డావా, మీ మరదల్ని ఇష్టపడ్డావా అనంది. నిన్ను ఇప్పుడు ఇష్టపడ్డాను అని చెప్పాను. అయితే ఇప్పుడే తాళి కట్టు అని టెంపుల్ తీసుకుని వెళ్ళింది. ఒక అమ్మాయికి అన్యాయం చెయ్యొద్దని చెప్పి తాళి కట్టేశాను. తాళి కట్టాక ఇంటికి తీసుకుని వెళ్ళాక 1 నెల రోజుల తర్వాత తెలిసింది తనకి ఇదివరకే ఆల్రెడీ పెళ్ళయింది అని. అయ్యో, పెళ్ళయిందా? మరి నీకెందుకు ముందు నిజం చెప్పలేదు బావా? అలా ఎలా చేసుకున్నావు అని అడిగాను. ఏం చెయ్యాలి, ఆమె రూపం చూసి మోసపోయాను. ఆల్రెడీ పెళ్ళయింది, భర్తతో విడాకులు తీసుకుంది. నా గురించి ముందే అన్నీ ఎంక్వైరీ చేసినట్లుంది. అందుకే పెళ్లి చేసుకోమని నన్ను తొందర పెట్టింది. ఎంత మోసపోయావు బావా తన చేతిలో అని అన్నాను. ఇది ఎవరికీ చెప్పుకోలేను. నువ్వు కూడా మామయ్య అత్తయ్యకు చెప్పకు, అమ్మ వాళ్ళకు తెలిస్తే బాధపడతారు. నా కర్మ ఇంతే అని అనుకుని అడ్జస్ట్ అవుతాను. అడ్జస్ట్ అవటానికి అంటే పోనీ పెళ్ళైనా కానీ నీతో మంచిగా ఉంటే పర్వాలేదు, మళ్ళీ ఎలాంటి తప్పు చేయకుండా చూసుకో. తనకన్నీ సినిమాలకు వెళ్ళడం, షాపింగ్ చేయడం అంతవరకే. ముందేం చేయాలో నాకైతే అర్థం కావడం లేదు. అందుకే ఈ కేసు మీద తిరుగుతున్నాను, ఇంట్లో ఉండలేకపోతున్నాను అంటాడు సురేంద్ర. బాధపడకు బావా, ఆలోచించి నిర్ణయం తీసుకో. ఒక అమ్మాయిని వదిలేయమని చెప్పను, కానీ అడ్జస్ట్ అయ్యేంతనే అవ్వాలి. అంతకు మించి అయితే మనకు శక్తి, ఓపిక రెండూ ఉండవు. అది ఆలోచించి నిర్ణయం తీసుకో. నీకు మంచి జరగాలి అని కోరుకుంటున్నాను.
ఐ మిస్ యూ చైత్ర. నా చేతులతో నిన్ను వదులుకున్నాను. నీ అంత మంచి అమ్మాయి నాకు దొరకదింకా అని చెప్పేసి సురేంద్ర వెళ్ళిపోయాడు. ఇది జరిగింది హర్ష అని చెప్పింది చైత్ర. అందరూ చైత్ర చెప్పేది శ్రద్ధగా విన్నారు. హాసిని గట్టిగా నవ్వుతుంది. వాడికి బాగా అయింది. అమ్మాయిని చూసి మోసపోయి ఆన్లైన్లో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా? నిన్ను ఎంత మంచిదానిని వదులుకున్నాడు వాడు. నువ్వు వాడి వైపు కూడా చూడకు అని తిడుతుంది హాసిని. హర్ష మళ్ళీ కోపంగా చూస్తాడు. కొంచెం ఆగు, వాడు నా ఫ్రెండ్. వాడు పాపం మోసపోయాడు. తన బాధ చైత్రతో పంచుకున్నాడు. ఎందుకంటే ఎవ్వరూ లేరు, తల్లిదండ్రులకు చెప్పుకోలేడు, ఎవ్వరికీ చెప్పుకోలేడు. అలా అని చెప్పి చైత్ర బ్లేమ్ చేస్తుందా? ఎందుకు నీకు అతనంటే అంత పగ అని అంటాడు హర్ష. ఎందుకు లేదు, ఇది ఎంత పిచ్చి ప్రేమ పెట్టుకుందో తెలుసా నీకు? అతని గురించి ఒక ఆన్లైన్ అమ్మాయికి కనెక్ట్ అయ్యి పెళ్లి చేసుకోవడం ఎంతవరకు కరెక్టు? అంటే మనసులో చైత్ర ఉన్నా కానీ ఇంకో అమ్మాయితో చనువుగా ఉండటం, అది ఒక అమ్మాయి చేస్తే ఊరుకుంటారా? ఎంతమందితో తిరిగిందో ఏమో అని అంటారు. ఇప్పుడు చూడు, మగాడే చేశాడు. అది టార్చర్ ఏంటో చూపిస్తుంది. దాన్ని వదులుకోవాల్సిందే. దానికి ఎదురు తిరిగితే వాడి మీద కేసు పెడుతుంది, జాబ్ కాస్త పోతుంది. హాసిని, అలా అనకే, నాకు చాలా బాధ అనిపిస్తుంది. బావ నన్ను చేసుకోనంత మాత్రాన అతన్ని అలా అనడం నేను చూడలేను. తను ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. ఇలా మాట్లాడే ఇంతవరకు తెచ్చుకున్నావు. మళ్ళీ మీ బావ వచ్చి ప్రేమాదోమ అంటే ఒప్పుకుంటే నేను ఊరుకోను అని అంటుంది హాసిని. హాసిని, నేనేమి ఒప్పుకోను. వాళ్ళ అమ్మా నాన్నకు చెప్పుకోలేక నాతో చెప్పుకున్నాడు. పాపం చెప్పుకున్నాడు బాధ అంతా. అలాగే రాగిణి గురించి తెలుసుకుందామని వచ్చాడు. రాగిణి గురించి తెలుసుకోవాలంటే పెళ్లికి రావాలా? పెళ్ళైపోయాక వాళ్ళ మమ్మీ డాడీని కలవచ్చుగా. అది మోసం చేసిందని నీ దగ్గరికి వచ్చి బాధపడుతున్నాడు. హాసిని, నువ్వు మధ్యలో కలగజేసుకోవద్దు, ఇప్పుడే చెప్పాను అని కోపంగా అంటాడు హర్ష. హాసిని హర్షాన్ని కోపంగా చూసి తన ఫ్లాట్ లోకి వెళ్ళిపోతుంది. చైత్ర లక్ష్మి వచ్చి ఎంత రమ్మన్నా రాదు. హర్ష విశాల్కి సైగ చేస్తాడు. విశాల్ హాసిని ఉన్న ఫ్లాట్ లోకి వెళ్లి హాసిని దగ్గర కూర్చొని ఏంట్రా నీ బాధ అసలు అని అంటాడు. అప్పుడే హాసిని బాగా ఏడ్చేస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు? నీ బాధ ఏంట్రా అసలు అని అంటాడు విశాల్. నా బాధ ఏమని చెప్పను విశాల్, నాకు ఎవ్వరూ లేరు, చైత్ర తప్ప. చైత్ర లాగానే నేను మోసపోయాను. అప్పుడే హర్ష కూడా వస్తాడు. హర్ష రాగానే చెప్పడం ఆపేస్తుంది. హాసిని, అసలు నీ మనసులో ఉన్న బాధ చెప్పు, మేమిద్దరం నీకు దగ్గర వాళ్ళం అని అంటాడు విశాల్. హాసిని హర్ష కళ్ళల్లోకి చూస్తూ ఏడుస్తుంది. చెప్తాను, నా కథ చెప్తానని చెప్పడం స్టార్ట్ చేసింది హాసిని. నేను మా అమ్మ నాన్నకు ఒక్కటే కూతుర్ని. మా అమ్మ నా చిన్నతనంలోనే చనిపోయింది. మా నాన్నకు ఒక అక్క ఉండేది. ఆమెకు ఒక కొడుకు ఒక కూతురు. చిన్నప్పుడే మా నాన్న మా బావతో పెళ్లి చేయాలని ఊరంతా అందరికీ చెప్పుకున్నాడు. నేను అంత పెద్దగా ఎప్పుడూ పట్టించుకోలేదు. హాస్టల్లో ఉండి చదువుకున్నాను. కాలేజీ చదువు కూడా అయిపోయింది. మా నాన్న మా బావకి చెయ్యాలని మా అత్తయ్య ఇంటికి వెళ్ళాడు. మా అత్తయ్య సంతోషంతో పెళ్లికి ఒప్పుకుంది. అన్నీ మాట్లాడుకున్నారు. అంతలో మా బావ ఒక అమ్మాయిని తీసుకుని వచ్చాడు. మా నాన్న మా అత్తయ్య అలాగే షాక్ అయి నిలబడ్డారు. తన కాలేజీలో ఇష్టపడ్డ అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని ఇంటికే తీసుకొచ్చాడు. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అసలు రానిలేదు మా బావని. మా నాన్న ఇష్టపడి చేసుకున్నాడు కదా, తను కూడా ఒక అమ్మాయి కదా అని చెప్పి మా అత్తయ్యకి సర్ది చెప్పి లోపలికి రప్పించాడు. మా నాన్న అక్కడ ఉండలేక ఇంటికి వచ్చేశాడు. నీ మేనల్లుడు అని చెప్పుకొని తిరిగావు కదా ఏంటి అని అందరూ హేళన చేశారు. మా నాన్న అవన్నీ తట్టుకోలేక అలా ఆలోచించుకుంటూ గుండెపోటుతో చనిపోయాడు. అప్పుడు నాకు ఎవ్వరూ లేరు, అనాథైపోయాను. చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్నాను. ఇప్పుడు తండ్రి కూడా లేడు. మా అత్తయ్య అమ్మలాగా నన్ను చూసుకుంది. నేను కూడా చదువైపోగానే జాబ్ కోసం వచ్చేశాను. 2 సంవత్సరాలు అయ్యాక మా బావకు ఆమెకు పడలేదు. ఆమె రోజు టార్చర్ పెట్టేదని మా బావ పిచ్చివాడైపోయాడు. అలా డైవర్స్ తీసుకున్నాడు. మళ్ళీ నా దగ్గరికి రావడం మొదలుపెట్టాడు. ఇలానే సింపతి చూపించుకున్నాడు. నేను మొదట నమ్మేశాను. బావ మీదున్న ప్రేమ గౌరవంతో మా అత్తమ్మ కూడా సంతోషపడి నాతో పెళ్లి చెయ్యాలి అనుకుంది. నేను కూడా మా బావని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. పెళ్లి టైం దగ్గరకు వచ్చేసరికి మా బావ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నేను మా అత్తమ్మ షాక్ అయ్యాము. పాపం మా అత్త ఏమనలేక అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.
తన చివరి మాటలుగా, హాసిని, నీకు అన్యాయం చేశాను, మళ్ళీ నా కొడుకు మీద ఆశలు పెట్టించాను, నన్ను క్షమించమ్మా అని చెప్పి తను చనిపోయింది. ఇంకా ఇప్పుడు ఎవ్వరూ లేరు, ఇలాగే జాబ్ చేసుకుంటూ ఇక్కడే బ్రతుకుతున్నాను, నాకంటూ ఎవ్వరూ లేరు, ఇదే నా జీవితం అని చెప్తుంది హాసిని. అందుకే చైత్ర మోసపోవద్దు అని చెప్పి వాళ్ళ బావకు దూరం ఉంచుతున్నాను. ఆమె మోసం చేసిందని చెప్పి చైత్ర దగ్గర బాధపడుతున్నాడు. ఆమెను పెళ్లి చేసుకునే ముందు చైత్రను మోసం చేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అంటే ఒకరు పోతే ఇంకొకరు ఒక అమ్మాయిని ఆప్షన్ కిందనే తీసుకుంటున్నారు. మేము అలా ఒక అబ్బాయిని ఆప్షన్ కింద తీసుకుంటే మీరెవరైనా ఒప్పుకుంటారా? అందుకే చెప్తున్నాను, మీ డ్యూటీస్ ఉంటే ఏమైనా సరిగ్గా చేసుకోండి. చైత్ర పర్సనల్ విషయంలో మాత్రం సురేంద్ర ఎంటర్ కావద్దు, నేను అస్సలు ఒప్పుకోను. అప్పుడు విశాల్ అంటాడు, హాసిని, నీ జీవితంలో జరిగింది చాలా బాధకరం, నువ్వు ఎవరూ లేరనుకోవద్దు, ఒక అన్నగా నేనున్నాను, హర్ష ఫ్యామిలీ మొత్తం నీకుంది, బెస్ట్ ఫ్రెండ్ చైత్ర ఉంది, దేని గురించి నువ్వు ఆలోచించుకు. సురేంద్ర వచ్చేలా చైత్ర చెప్పాడు అని చెప్పి చైత్రను బలవంత పెట్టం. చైత్ర మంచి అబ్బాయిని చూసి మనమే పెళ్లి చేద్దాం. అప్పుడు హాసిని నవ్వుతూ, నిజంగా విశాల్, చైత్రకి వేరే పెళ్లి చేద్దాం అని అంటుంది. సరే, అందరూ డిన్నర్ చేద్దాం అంటాడు. ఆంటీ ఏమనుకుంటుంది, నువ్వు అలా వచ్చేస్తే మరి నన్ను బెదిరిస్తున్నాడు, అందుకోసమే నేను వచ్చేశాను అని అంటుంది. ఇప్పటికీ బెదిరిస్తాను, మధ్యలో దూరొద్దు, నాకు నచ్చదు, నేను చైత్ర అని పిలిచాను అంటే ఆలోచించుకోవాలి, నడువు, ఇంటికి రా, అమ్మ పిలుస్తుంది అని అంటాడు. నేను రాను, ఇక నుంచి మీ ఇంటికి రాను అంటుంది హాసిని. మొండిగా చేయకు, నా దగ్గర నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు, అవసరం అనుకుంటే మా ఇంట్లోనే ఉంచుతా నిన్ను అని అంటాడు. అలా ఎలా ఉంటాను, నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాను అని అంటుంది హాసిని. సరే, నీకు కూడా ఒక సంబంధం చూస్తాం, పెళ్లి చేసుకుని వెళ్ళిపో అని వెటకారంగా అంటాడు హర్ష. విశాల్ అక్కడి నుండి మీరు మాట్లాడుకోండి అని వెళ్ళిపోతాడు. హాసిని హర్ష మీదకు వచ్చి, నువ్వు అలా ఎందుకు నన్ను కసిరావు అని అడుగుతుంది. ఎందుకొచ్చానా అంటూ హాసిని పెదాల మీద ముద్దు పెడతాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు హర్ష. హాసిని కళ్ళు తేలేసి అలాగే నిలిచి ఉంటుంది. ఇంతకీ హర్షని హాసిని ఇష్టపడుతుందా, తనలో ఉన్న ప్రేమని హర్షకు తెలియజేస్తుందా అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.